నమస్తే అండి. ఇది రసం మామిడికాయ అండి. దీంతో ఒక డిష్ తయారు చేసి చూపించబోతున్నాను. కాంబినేషన్ అనమాట. ఇది నార్త్ సైడు డిష్ అండి. నేను 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' అని నా ఫేవరెట్ సీరియల్ అండి. దాంట్లో వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా తింటుంటే చూసి తినాలనిపించి తయారు చేశాను. చాలా బాగుంది. ఈరోజు మీకోసం చూపిస్తున్నాను. గోధుమ పిండి పూరీకి కలుపుకొని కొద్దిగా ఉప్పు వేయాలండి. మామూలుగా అయితే నేను పూరీ పిండిలో ఉప్పు వేయను. దీంట్లో స్వీట్కి కొద్దిగా సాల్ట్ వేస్తే బాగుంటుంది. అందుకని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుతాను. పిండి కలిపేసి ఒక అరగంటన నానేటట్టుగా పక్కన ఉంచాలి. ఈ రసము మామూలు మనకి దొరికే రసాలు మామిడికాయలు ఇవే కాబట్టి దీంట్లోంచి రసం తీశాను. బాంబే సైడు, గుజరాత్ సైడు వేరే రకం వస్తుంది. వాళ్ళు దాంతో తయారు చేస్తారనమాట. అందుకని అంత తీపి ఉండదని కొద్దిగా పంచదార యాడ్ చేస్తున్నాను. ఒక మామిడికాయకి 1 స్పూన్ చొప్పున, ఇది 3 మామిడికాయలు కదా, 3 స్పూన్లు యాడ్ చేసి పంచదార కరిగిందాక కలిపేసి పక్కన ఉంచాలండి. ఇదేమి కుకింగ్ ఏం కాదు. ఇది రసము కలిపి పంచదార కలిపేసి పక్కన ఉంచేసేయటమే. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి పూరీలు తయారు చేసుకోవాలి. పిండి రెడీ అయింది కదా, సాఫ్ట్ అయింది. ఇప్పుడు చపాతీలాగా పూరీలు ఒత్తుకొని నూనెలో వేసి వేయించాలి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి. మామిడికాయ నచ్చే వాళ్ళకి బాగా తప్పకుండా నచ్చుద్ది అనుకుంటున్నాను. నేను ఇంకా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం తయారు చేస్తాను ఇంట్లో. ఇప్పుడు మళ్ళీ సీజన్ వచ్చింది కదా అని తయారు చేశానండి. పూరీలు రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి రసాన్ని తీసుకొని సర్వింగ్ బౌల్లోకండి పూరీలు ఎలా తినాలో చూపిస్తాను. అలా తిని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలా చేసుకొని తింటే టేస్ట్ మీకు నచ్చుద్దో లేదో చూడండి.